జయశంకర్ జిల్లా కేంద్రంలో ఫుట్బాల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్బాల్ శిక్షణ కార్యక్రమాన్ని చిన్నారులు యువత సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి బీఆర్ఎస్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి అన్నారు. ఫుట్బాల్ క్రీడను ప్రోత్సహించే లక్ష్యంతో జయశంకర్ ఫుట్బాల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిన్నారులు యువకుల్లో ఫుట్బాల్ పై ఆసక్తిని పెంపొందించడంతో పాటు నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు అనుభవజ్ఞులైన కోచ్ల పర్యవేక్షణలో శిక్షణ అందిస్తున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ క్రీడా మైదానంలో కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన గండ్ర హరీష్ రెడ్డి చిన్నారులకు పలు సూచనలు చేస్తూ క్రీడల్లో రాణించాలన్నారు. ఈ శిక్షణలో ఫిట్నెస్, బాల్ కంట్రోల్, పాసింగ్, డ్రిబ్లింగ్, షూటింగ్, జట్టు సమన్వయం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించే క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా శిక్షణ కొనసాగుతుందని, తన సహకారం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. జయశంకర్ ఫుట్బాల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ భూపాలపల్లిలో నిన్న సింగరేణి స్కూల్లో స్థానిక సీనియర్ ప్లేయర్స్ కానీ సీనియర్ ఆటగాళ్ళందరూ కూడా సీనియర్ ఫుట్బాల్ ప్లేయర్స్, సీనియర్ ఆటగాళ్ళందరూ కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు నన్ను అతిథిగా పిలిచినటువంటి స్థానిక ఫుట్బాల్ క్రీడాకారుడు శ్రీమాన్ గారికి, అట్లాగే మాజీ క్రీడాకారులందరికీ కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఫుట్బాల్ ప్రోగ్రామ్ అనేది జనరల్గా మన యొక్క దేశంలో క్రికెట్ అనే క్రీడతో పోల్చుకుంటే ఫుట్బాల్ అనే క్రీడకి ఆదరణ తక్కువ. దీన్ని స్కూల్ స్థాయి నుండే ఈ క్రీడను అభివృద్ధి చేయాలని స్థానికంగా ఉన్నటువంటి ఇది రాష్ట్ర అసోసియేషన్ వాళ్ళు నిర్వహించుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్న స్థానిక క్రీడాకారులకి ఫుట్బాల్ డెవలప్మెంట్ చేసేటువంటి బాధ్యత అప్పగించడం, వారు దానిలో భాగంగా సింగరేణి పాఠశాలను సందర్శించడం, అట్లాగే రేగొండలో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే స్కూల్ని సందర్శించడం, కాటారంలో ఉన్న జ్యోతిరావు పూలేని కూడా సందర్శించి దానికి సంబంధించి క్రీడాకారులని ఒక వేదిక మీదకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగా ఉచితంగా స్థానిక క్రీడాకారులందరూ కూడా ఉచితంగా ఇక్కడ పిల్లల్ని గ్యాదర్ చేయించి ఏదైతే క్రీడకి శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా వచ్చే క్రీడాకారులందరూ కూడా సమయపాలన, అట్లాగే క్రమశిక్షణతో కూడిన కఠినమైన శిక్షణ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి అన్నింటినీ ఓర్చుకునే విధంగా క్రీడాకారులందరూ కూడా పిల్లలందరూ కూడా మంచి క్రీడాకారులు అయ్యే విధంగా వారి యొక్క వ్యవహార శైలి ఉండాలని, దానికి వారి యొక్క పేరెంట్స్ కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఫుట్బాల్ అనేది చాలా గ్రోత్ ఉన్న క్రీడ, చాలా ప్రపంచవ్యాప్తంగా నిజంగా నీ దగ్గర ప్రతిభ ఉంటే అవకాశములు కల్పించేటువంటి క్రీడ. కాబట్టి ఆ యొక్క ప్రపంచ క్రీడల్లో మన యొక్క నైపుణ్యాన్ని గుర్తించే విధంగా ఉండాలంటే కఠినమైన శిక్షణ అవసరం, చాలా సిస్టమేటిక్ క్రీడ అవసరం. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ క్రీడని అందరూ కూడా సిన్సియర్గా కష్టపడతారని ఆశిస్తూ, ఆ యొక్క క్రీడకు అవసరమైనటువంటి ఏదైనా మా నుండి ఏదైనా అవకాశం ఉంటే దానికి సంబంధించిన క్రీడా అభివృద్ధికి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మేము ముందుండి ప్రోత్సహిస్తామని వారికి మరొకసారి క్రీడాకారులందరికీ హామీ ఇస్తాం. భవిష్యత్తులో ఇక్కడ ఒక మంచి టీం, ఇక్కడ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మంచి టీం ఏర్పడాలి. దానికి మన భూపాలపల్లి జిల్లా క్రీడాకారుల ప్రాధాన్యం కూడా అత్యధిక స్థాయిలో ఉండాలని మేము ఆశిస్తూ, ఈ యొక్క నన్ను పిలిచినందుకు వారి కమిటీ వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి ఏమైనా సహాయ సహకారాలు ఉంటే మా తరఫున ఉంటాయని మరొకసారి హామీ ఇస్తాం.